హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రేయర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, వాచ్ చేస్తున్నారో వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మనం ప్రతిరోజు ఏ డేట్ ప్రకారం ఆ డేట్ సామెతల గ్రంథం చదువుకుంటాం కదా. ఇవాళ 4వ తారీఖు కాబట్టి 4వ సామెతలు చదువుకుందాం. 4వ అధ్యాయం చదువుకుందాం సామెతల గ్రంథంలో. ఓకే, స్టార్ట్. కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకం నందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశం చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగానుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడునైన ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము. నా ఆజ్ఞలను గైకొనునెడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడవక ఉండినెడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానం సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగులించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకి అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. జ్ఞాన మార్గమును నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదం త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము. అట్టివారు కీడు చేయనది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు, బలత్కారం చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగల వరకు ఎక్కువ వెలుగు తేజరిల్లును, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానేయకము, పెదవుల నుండి కుటీలమైన మాటలు రానేయకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ